రాయలసీమలో ఉండేటువంటి అనేక ఎత్తిపోతల పథకాలకి నీరు అందించేటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే నల్లమల ఫారెస్ట్ యొక్క పర్యావరణ పరిస్థితులు అనుమతికి వచ్చాయా ఈ రోజు వరకు చెప్పండి. అంటే మనం ఊరికే అక్కడికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారు వెళ్తే పూర్తవుతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు. అటు శ్రీశైలం మనం చూసుకున్నాం, శ్రీశైలం లైఫ్ టైం కుదించిపోతుంది, ప్రకాశం బ్యారేజ్ లైఫ్ టైం కుదించిపోతుంది. అక్కడ సిద్ధేశ్వరం అరకు దగ్గర మరో ప్రాజెక్టు నిర్మాణం చేయవలసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది. చేయకపోతే శ్రీశైలం తెగిపోయినా అది ప్రకాశం బ్యారేజ్ మీద పడిన మన అద్భుతమైనటువంటి అమరావతి ఆంధ్రుల కళ రాజధాని ఇప్పుడు 500 కోట్లతోటి నీరు ఎత్తిపోసుకోవడం కాదు, ఎన్ని కోట్ల నీరు ఎత్తిపోసుకున్నా అది వరదల్లో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్లానింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయింది. కానీ ఇప్పటికీ కూడా మనం అమరావతి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడానికి 336 కోట్ల రూపాయలతోటి సిఆర్డిఏ భవనం కట్టారండి. 2,60,000 కోట్లు అప్పు చేసి ఇప్పుడు వచ్చింది. ఎంపీటీసీలకి 18 నెలల నుంచి జీతం లేదు. పెరకెట్ట తలసరి ఆదాయం తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర స్థూల ఆదాయం తగ్గిపోయింది, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందండి. అండి ఇటువంటి వార్తల నేపథ్యంలో ఆర్థిక మాంద్యంలో ఉంది రాష్ట్రం. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న అంశం కాదు. అది దేశంలోనే ఉండేటువంటి 2వ అతిపెద్ద నది మీద, అది గోదావరి జిల్లాలే కాదు, ఇది యావత్ ఆంధ్రప్రదేశే కాదు, ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి శబరి నది వస్తుంది. ఇక్కడ ఎత్తు పెంచితే 7 మండలాలని, పోలవరం దగ్గర 7 మండలాలు ముప్పు గ్రామానికి గురైతే ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఇచ్చినటువంటి భూములకి అక్కడ న్యాయం చేయలేదు. దాని మూలంగా మనం ఏం చేశారు, పోలవరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాగా ప్రకటించి అక్కడ కలెక్టర్ గారిని కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే పోలవరం జిల్లాలో అనేక గిరిజన వాసులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల వెనుకబాటు వస్తే మాకు ముంపు గరువుతాము అని చెప్తున్నారు. ఓ పక్కన తెలంగాణ మాకు 900 టీఎంసీలు గోదావరి నీరు మేము వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే గోదావరికి అతిపెద్ద నది అయినటువంటి ప్రాణహిత నది ద్వారా మేము 300 టీఎంసీలే వాడుతున్నాం, ఇంకా మాకు 450 టీఎంసీలు కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంజీరా నది నుంచి 50 టీఎంసీలు వాళ్ళు వాడుతున్నారు, రేదాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి ఒప్పందాలు పూర్తి అవ్వలేదు. తెలంగాణ ప్రాజెక్టు ఎంత నీరు లభ్యత ఉందో తెలియదు. తెలంగాణకు ఉన్నటువంటి గోదావరికి ఉన్నటువంటి ఉపనదులైనటువంటి ప్రాణహిత, శబరి, సీలేరు, పెనుగంగ, వైనగంగ, ఇటువంటి ఇంద్రావతి, ఇటువంటి ఎన్నో నదులు కలయికతోటి ఉన్నటువంటి గోదావరి ఇతర రాష్ట్రాల యొక్క పరిస్థితులు కూడా ఉన్నాయి. కర్ణాటక కూడా మాకు 70 టీఎంసీలు వాడుకో, మాకు గోదావరిలో హక్కు ఉన్నదని చెప్పి అది కూడా చెప్పింది. ఇటువంటి అది ఒక పక్కన ఛత్తీస్గఢ్ మా అడవులన్నీ మునిగిపోతాయి, మీరు కట్టడం వల్ల శబరి నది నుంచి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ప్రాణహిత అనేది పెనుగంగ, వైనగంగ మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, వాళ్ళ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఇటువంటి అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయండి. ఒక ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఏదో అక్కడికి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు 2 స్తంభాలు లేపారు, పైన బ్రిడ్జ్ వేస్తే ప్రాజెక్ట్ అవ్వదండి. దాదాపు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా సుమారు 7 రాష్ట్రాల్లో ఉంది. కేంద్ర జలవనరుల శాఖ దగ్గర అనేక అంశాలు, ఇతర రాష్ట్రాల యొక్క పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి పరిచిన తర్వాత వాటి మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది, బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి నీటి పంపకాలు ఎంతవరకు మంజూరయ్యాయి, ఎన్ని వార్తలు అన్ని కూడా సమూల ప్రక్షాళన అయిన తర్వాత పోలవరంలో ఉండేటువంటి 506 టీఎంసీ నీటిలో 200 వాడుకుంటాం, మిగిలిన జలాల్లో వాడుకుంటామని చెప్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్త కష్టాలు, బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ఏంటంటే బాచేపల్లి రిజర్వాయర్ ని పూర్తిగా నిండిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకి అనేక తాగునీటి పథకాల కింద, అనేక ఎత్తిపోతల పథకాల కింద బోర్డన్ని నదులకు నీరిస్తాము. అది ఒక రెగ్యులేటరీ మాత్రమే, ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారైందండి. ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, దానికి 1,00,000 కోట్లు వ్యయం అవసరం అవుతుంది. అది చెప్పేమంటే ఈ రోజు పొద్దున్నే పెళ్లి కుదిరింది, సాయంత్రం స్వాగతం అయింది, మళ్ళీ మన పిల్లడు పుట్టాడు అన్నట్టు ఉన్నాయండి కబుర్లన్నీ. ఎలా ఉన్నాయంటే అండి, ఇది ఆచరణకి సాధ్యం కాదనేటువంటి అనేక అంశాలతోటి, ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలు. ఇది పోలవరానికి ఒక ఎత్తండి. మీరు ఒక నిమిషం అన్నయ్య గారు, పోలవరం అనేది పక్కన పెడితే ఈ పక్కన గంగాపురం ఎయిర్పోర్ట్ లో భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి
జగన్మోహన్ రెడ్డి గారు 2500 ఎకరాలు సరిపోద్దని చెప్పి అక్కడ క్లియర్ చేసి 80% క్లియర్ చేసుకొచ్చి ఆయన చేసిన మాట వాస్తవం. అంటే మన దగ్గర మీడియా ఉన్నదని అభూత కల్పనలో అబద్ధాలు చెప్పకూడదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఆ విషయంలో జగన్ గారి యొక్క మార్పు ఖచ్చితంగా కనబడుతుందండి. ఇక కూటమిలో ఉన్నా కాబట్టి కూటమికే భజన చేయమంటే నేను చెడతలు ఎట్టుకుని భజన చేస్తాను. అలా కాదు, నిజాలు చెప్పమంటే నిజాలు చెప్తాను. నిజాలు చెప్పాలంటే 100% దాని మార్కు జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా ఉంది. అది మట్టికి ఒప్పుకోవాల్సి తీరవలసిందే. నేను కూటమి ప్రభుత్వం అయినా అది పక్కన పెడితే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇంకా ల్యాండ్ ప్యాడ్ ఈ రన్వే అత్యధిక భారీ రన్వే అనేది ఇంకా ప్రిపేర్డ్ కాలేదు. ఆ భారీ రన్వే ప్రిపేర్డ్ అవ్వాలంటే మినిమం 6 నెలల పాటు రోడ్డుని తొక్కి మొత్తం నీట్ గా చేయాలండి. ఎందుకంటే రన్వే మీద భారీ విమానాలు దిగుతాయి కాబట్టి, కార్గో విమానాలు దిగుతాయి కాబట్టి అక్కడ రన్వే అనేది ప్రతిష్టంగా ఉండాలి. ఇంకా రన్వే పూర్తి కాలేదండి. అందుకనే కదా కాదు. ఇప్పుడు రన్వే పూర్తయితే రేపు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం ఓపెనింగ్ ఉండేది కాబట్టే కదా జూన్ 26వ తారీఖున ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పెట్టింది. ఇంకా ఇంకొక 6 నెలల సమయం ఉంది. ఇప్పుడు ట్రయల్ రన్ అయిపోయిందా 2 days బ్యాక్? దానికి మినిమం 7-8 లేయర్లు వెయ్యాలండి. 7-8 లేయర్లు వేసి ప్రతిష్టమైనటువంటి ఫౌండేషన్ ఉండి అక్కడ పూర్తి స్థాయిలో సిగ్నల్ కంట్రోలింగ్ చాలా వ్యవస్థలు నడుస్తాయండి. ఇప్పుడు రాడార్ సిస్టమ్స్ నడుస్తాయి, బోర్డు వ్యవస్థలు నడుస్తాయండి. ఇంకా చెకింగ్ కాలేదు, శాంపుల్ విమానాలు నడలేదు, అప్పుడే 6 నెలలు పూర్తి చేయాలంటే ఇది ఎక్కడ మాటలండి? 5 సంవత్సరాలు పట్టిద్దా? కాదండి, 5 సంవత్సరాలు పట్టిద్దా? మరి 5 సంవత్సరాలు పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుంది? ఇంకా దాని మీద కొన్ని కోర్టు పరిధిలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయండి. అన్ని నివృత్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 2500 ఎకరాలు అంటే వేలాది ఎకరాలు తీసుకుని రైతులు మోసం చేసే కంటే కూడా తక్కువ ఎకరాల్లోనే ఎంత అవసరం అయితే అంత. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాండి, మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. అమరావతి దగ్గరికి వద్దాం. అంటే నేను ఎవరికి నెగిటివ్ మాట్లాడతలా, ఒక మీ అభిప్రాయం చెప్పండి. ఒక అమరావతి ఉన్నదండి. ఇప్పుడు మీరు కొంతమంది ఏ విశ్లేషణ అయినా మనకి విజయవాడ గుంటూరు మధ్య 7320 ఎకరాలు ఉన్నదని చెప్పి ప్రాథమికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనా. ఎక్కడో అడవుల్లో కట్టారండి రాజధాని, మట్టి వాస్తవం. సిఆర్డిఏ భవనానికి 336 కోట్లు పెట్టారు. దాంట్లో ఒక మాట అయ్యప్ప గారు, శివరామకృష్ణన్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, మీకు గుర్తుండే ఉంటది. ఎప్పుడు మన రాష్ట్ర విభజనకు ముందు మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం ఎక్కడ? ఉమ్మడి గుంటూరు జిల్లా వినకొండకు దగ్గర ఉన్న దొనకొండ దగ్గర ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉందని. అవి అడవులు కూడా కాదండి, అదొక ఇంకా అంతకన్నా దారుణం. అంటే అక్కడికైతే బాగుండేదా? శివరామకృష్ణన్ కమిటీ హైదరాబాద్ లాగా మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యకండి, అభివృద్ధి అన్ని వైపులా విస్తరించండి అని కూడా చెప్పింది. సరే, ఆ విషయం గురించి మనకి అనువైనటువంటి వార్తలు మాత్రమే చెప్పుకుని మనకు అనువైనటువంటి విశ్లేషణ మాత్రమే చేసుకుంటే ఇది అపహాస్య పాలవుతాం. పోలవరం కంప్లీట్ అయిపోతుంది. పోలవరం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంతో మీకు ఐడియా ఉందా బ్రహ్మనాయుడు గారు? సుమారుగా 1,00,000 కోట్లు. పోలవరం 100 రూపాయల ఖర్చు అవుతుందా లేకపోతే 50 రూపాయల ఖర్చు అవుతుందా అనేది మీకు ఒక ఎస్టిమేషన్ ఉందా? లేకపోతే నేను చెప్తా. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నేనైతే అనుకుంటున్నాను. కాదండి, సుమారుగా 55,000 కోట్ల 656 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంత అవుతుందని చెప్పేసి అని అనుకుంటుంది. 27కి కంప్లీట్ అయిపోతుందని మీరు ప్రభుత్వం వాదనగా మీరు చెప్పారు. ప్రభుత్వం ఏం చెప్పిందో ఆ డైలాగ్ మీరు బయటకు చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు ఎంత ఖర్చు పెట్టారు? గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి టర్మ్ లో 6,751 కోట్లు ఖర్చు పెట్టారు 2014-19 మధ్య. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 9,205 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన 5 సంవత్సరాల టైంలో. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం. మొన్న వాళ్ళకి మనం ఓట్ చేసి ప్రభుత్వాన్ని కాపాడాం కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే 5,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఓవరాల్ గా ఈ రోజు వరకు అఫీషియల్ లెక్కలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు ఈజీగా పోలవరం యొక్క సంబంధించిన వెబ్సైట్కి వెళ్తే మీకు ఈజీగా ఈ డెనామినేషన్స్ అన్ని దొరుకుతాయి. 20,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇంకా సుమారుగా 35,000 కోట్ల రూపాయలు పెండింగ్ వర్క్ ఉంది. కాదు, ఇప్పుడు 27 అన్నాం. ఒకవేళ బ్యాడ్ లక్ 27 పూర్తి అవ్వలేదు అనుకో, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరుగుతుంది కదా, కూలీల ఛార్జ్ పెరుగుతుంది కదా. ఖచ్చితంగా పెరుగుతుంది. 30,000 కోట్లని మినిమం అంటే ఈ పూర్తయ్యే లోపు ఒకవేళ కనుక
ఇంకా ఇంకా సమయం పెరిగితే దగ్గర దగ్గర 1,00,000 కోట్ల వరకు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం మనకన్నా ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రిగా ప్రప్రథమంగా ముఖ్యమంత్రి అవగానే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసో 2,00,000 కోట్లు అప్పు చేసో కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినా రకరకాల కోర్టుల అభ్యంతరాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నడిపాడని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 87% కంప్లీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అది ఆగిపోయింది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఈ రోజు వరకు ప్రభుత్వం ఎందుకు ఖండించదు? ఓకే 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 ఆగండి, ఒక నిమిషం ఆగండి. అయ్యప్ప గారు ఇక్కడ ఇప్పుడు నేను పోలవరం చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పాను. ఇప్పుడు రాజధాని అంశం రావాలి కదా. నేను రాజధాని అంశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క క్లైమేట్ జోన్స్ ఏంటండి, తెలంగాణ క్లైమేట్ జోన్స్ ఏంటి? మనం కోస్టల్ ప్లేన్ ఏరియాలో తీరరేఖ వెంబడి ఉన్నాం. మనకు వచ్చేటువంటి తుఫాన్లు ఏంటి? మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయా? ఒకవేళ విద్యుత్ అంతరాయం కలిగితే సాఫ్ట్వేర్ రంగాలు పనిచేస్తాయా? వచ్చే హుద్హుద్, కెంపు, లైలాన్, వార్తా, లెహార్, మిగతాయి ఇటువంటి ఎన్నో తుఫాన్లు, భారీ తుఫాన్లు వస్తూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ పరిస్థితి తెలంగాణకు ఉందంటారా? అంటే 40,000 ఎకరాలు సేకరించినప్పుడు తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ అవుతుందంటే ఇక్కడ క్లైమేట్ జోన్ చూస్తారండి. ఒక పారిశ్రామికంగా ఇక్కడ క్లైమేట్ జోన్ చూస్తారు, హ్యూమిడిటీ చూస్తారు, ఇక్కడ వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ చూసుకునే ఎవరైనా పెట్టుబడి పెడతారండి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రేపొద్దున్న ఇక్కడ అనేక మంది భూములు ఇచ్చేటువంటి నిర్వాసితులు ఇప్పటికీ కూడా మొదటి ఫేజ్ లో ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లుగా డివైడ్ చేసి 9 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి శిస్తు ఇవ్వలేదు. నేను నారాయణ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రుణమాఫీ చేస్తారన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే మేము ఫ్లాట్లు ఇస్తా అన్నది వాళ్ళు రుణాలు మాఫీ చేస్తాం అంటున్నారు. అంటే రేపొద్దున ఇప్పుడు అనేక అంశాలు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవాలు వాస్తవంగానే మాట్లాడాలి. ప్రజలు చేస్తూ ఉంటే ప్రజలకు ఎప్పుడు నిజాలు తెలియవండి. విశ్లేషణ చేసినప్పుడే నిజాలు బయట కాదు. భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం ప్రతి ఏటా కౌలు చెల్లిస్తుంది కదా? లేదు, 2 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చెప్తున్నాను. ఓకే, వాళ్ళు నోటి అడుగుతున్నారు, మా వ్యవసాయ భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి. మొదటి ఫేజ్లో ఇచ్చిన వాళ్ళే అనేక దరఖాస్తులు PGRS లో మీరు వెళ్ళి కూర్చోండి. నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి ఓ యాదే అడ్వకేట్ గా, సార్ మేము వెళ్ళి భూమి ఇచ్చాము వెనక్కి తీసుకోవచ్చు మా దీని మీద రిట్ అయ్యండి అని ఎంతమంది అడుగుతున్నారో. ఎందుకంటే పిల్లలు పెళ్లిళ్ళు చేద్దామని, లేకపోతే భవిష్యత్తులో ఇంకా చదువుకుందామని ఎన్నో కళల ప్రపంచంతో రాజధాని భూములు ఇస్తే వాటి ఫ్లాట్ గా డెవలప్ చేసి మళ్ళీ తిరిగిస్తా అన్నారు. ఈ రోజుకి 9 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా గానీ, అదే 9 కాదు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా గానీ ఇంతవరకు రాజధాని మీద ఇచ్చినటువంటి భూములు ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు CRDA భవనంలోనే కాదు అభివృద్ధి చెందలేదంటే ఎవరిది లోపం? అయ్యప్ప గారు గత 5 ఏళ్ల పాటు రాజధాని వైపు కన్నెత్తి చూడని ముఖ్యమంత్రిదా, లేదా ఎవరిది? అది కూడా చెప్పండి. మీరు రాజధానిలో ఒక ఇటుకు కూడా పేర్చలేదు కదా? పేర్చినట్టయితే కదా అభివృద్ధి చెందేది. అభివృద్ధి చెందితేనే కదా వాళ్ళు ప్లాట్లు ఇస్తే ఆ ప్లాట్లు రేటు పెరిగేది అట్లీస్ట్. ఇక్కడ నేను ఒక అంశం చెప్తానండి. ఆయన రాజధానిలో కట్టినటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్ భవనాలు కూడా పూర్తి అయిపోయినా కానీ వాటిని వాళ్ళకి ఇవ్వలేదు. అది మంచి వాస్తవం. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఒకటే అండి, ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య 1000 ఎకరాల్లో రాజధాని సరిపోద్దని ఎన్ని నిపుణుల కమిటీలు ఇచ్చినాయో నివేదికలు ఒకసారి చూడండి. మన విజయవాడ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో కేవలం 15 నుంచి 16 ఎకరాల్లో ఉంటుంది, కంపార్ట్మెంట్స్ అన్నిటితో కలిపి. మరి ఇవాళ 250 ఎకరాలు 300 ఎకరాలు చెప్తారు. మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు కడుతున్నారు? అంటే ఎందుకు కడుతున్నారు అంటే ఏ ఉద్దేశంతో? నేను అడుగుతున్నాను. నాకైతే నేను చదువుకున్న చదువులకి నాకైతే అర్థం కాలేదు. రాజధానిలో చెప్పింది ఇప్పుడు మనకు అసలు ముందుదాని మొగుడు లేడు కలదాని కళ్యాణం అన్నట్టు ఉన్నదండి మన పరిస్థితి. ఎలా అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనం రాజధాని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ భూములు ఇచ్చినట్టు మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా వాళ్ళకి అభివృద్ధి చేసి వాళ్ళ ఫ్లాట్ రూపాయలు ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏమేం కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పాలి. ఇస్తాంబుల్ రాజధాని, సింగపూర్ రాజధాని అని ఒక సాంగ్ కూడా పాడేవారు గతంలో. అటువంటి పరిస్థితి మనకి చేస్తున్నాడండి లక్ష్మణ్ గారు. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. నేను వాళ్ళని విమర్శించట్లేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. రాజధాని పూర్తి అవ్వాలంటే మినిమం 35 సంవత్సరాల పైనే పడుతుంది. కానీ ఎవరు కూడా అంత దూరంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే, నేను హైకోర్టుకి వెళ్ళాలనుకోండి బస్సు ఉంటుందండి గంటకి.
వెంకటేష్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన అడ్వకేట్ కాబట్టి. ఉమ్. తర్వాత అక్కడ భోజనం చేద్దామంటే ఎవరో తెచ్చుకుని అమ్ముకునే పరిస్థితి అండి. ఎక్కడ భోజనాలు దొరకవండి. ఏదైనా ఉందంటే ఒక రూమ్ లేదు. మా అడ్వకేట్ పరిస్థితి చూస్తే జీర్ణావస్థ స్థితిలో ఉండదండి. ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి మారుమూర, కనీసం అక్కడ లిఫ్ట్ అడుగుదామంటే ఒకరు కూడా రాడండి. అవును, హైకోర్టు నేను చాలా సార్లు వచ్చాను, ఏపీ హైకోర్టు కొంచెం లోపలికి ఉంటున్న మాట వాస్తవమే. అక్కడ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, అసెంబ్లీకి వెళ్ళాం అనుకో, అసెంబ్లీ ఎక్కడ ఉందో కూడా నాకు పోయిన కాదండి. నేను బస్సు మీద వెళ్తాను, ఇంతవరకు నేను బండి మీద వెళ్తే మారిపోతాను, ఆ రూటే నాకు తెలియదు. అంటే అన్ని గ్రామాల్లో అంత దూరంలో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, దగ్గరగా మనకి 7,000 ఎకరాలు ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఇంతమంది రైతులు ఇచ్చినట్టు భూములు మనం డెవలప్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ లేనప్పుడు తక్కువ భూములనే ఎక్కువ అభివృద్ధి చేసి తర్వాత స్లోగా విస్తరించవచ్చు కదా. మొదటి ఫేజ్ లోనే డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ భూ సమీకరణ అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారా లేదా? దాని ప్రశ్నకి నేను ఒకటి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి ఫేజ్ లో అనేక మంది రైతులు వస్తున్నారు, వాళ్ళకి సరైన న్యాయం చేకూరలేదు. రెండో ఫేజ్ నేను వ్యతిరేకిస్తున్నానండి, సాక్షాత్తు మంత్రి మండలి సాక్షిగా ఆయన వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ ఆయన మాట కాదని చెప్పేసి రీసెంట్ గా బయట మళ్ళీ మంత్రి మండలిలో మళ్ళీ 16,000 ఎకరాలు సేకరణ రెండో ఫేజ్ లో అని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అంటే ఏం జరుగుతున్నది అంటే, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి విలువ లేదా? మేము అదే అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు. మా నాయకుడికి చెప్పినటువంటి వాస్తవాలే. నేను ఎవరిని విమర్శించట్లేదు.